ఈ ప్రపంచంలో మనకి అనంతమైన సమాచారం అందుబాటులో ఉంది. ఇదే సొసైటీలో. ఈ సమాచారాన్ని మనం వినియోగించుకుంటూ, మన జీవితంలో నిరంతరంగా సృష్టి చేస్తూ వెళ్ళిపోతున్నాం. సాధారణ మానవుల నుంచి కారణ జన్ముల వరకు అందరూ ఈ పని చేస్తూ ఉంటారు. సో, మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించాక, అంటే ధ్యానం నేర్చుకున్న తర్వాత, మీకు అందుబాటులోకొస్తుంది కొంత నాలెడ్జ్. అది మీకు ధ్యానానికి ముందు అందుబాటులో ఉండదు. సొసైటీ పరమైన సిద్ధాంతాలు, నమ్మకాలు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. కానీ ధ్యానంలోకొచ్చాక మళ్ళా సేమ్ థింగ్. మిమ్మల్ని ఇక్కడ ఆధ్యాత్మిక సమాచారం అనేది మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో మీకు నిజమేంటి అని తెలియజేయడానికి ఎవరు ఉండరు. కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఇదొక పరీక్షే మీకు. మీ సామర్థ్యానికి ఇదొక పరీక్ష. స్పిరిచువాలిటీలో ఇది కరెక్ట్ అని చెప్పడానికి ఎవరు ఉండరు. ఇక్కడ దొరికే సమాచారం కూడా ఎలా ఉంటుందంటే, అది మీకు సూట్ అవ్వదు. గొప్ప గొప్ప విషయాలే ఉంటాయి. ఆల్‌మోస్ట్ చాలా గొప్ప విషయాలు. ఒక రామ్‌థా ఉంటాడు. ఒక సేత్ ఉంటాడు. ప్లైడియన్స్ ఉంటారు. ఆర్కిటూరియన్స్ ఉంటారు. అయితే ఈ నాలెడ్జ్‌ని ఎలా యుటిలైజేషన్‌లోకి తెచ్చుకోవాలి అని చెప్పడానికి మాత్రం గురువుంటాడు. ఎందుకంటే బుక్స్‌లో ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బయట సొసైటీ పరంగా ఇన్ఫర్మేషన్ గానివ్వండి, ఏదైనా గాని సంకల్పాలు, కర్మలు, వాటిని క్లియర్ చేసుకోవడానికి సంకల్పాలు. ఇలా ఏదైనా గావచ్చు. హీలింగ్ గావచ్చు. ఇవన్నీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక భాగమని మీరనుకుంటారు. కానీ ఇదంతా కేవలం సమాచారమే. ఇక్కడ గూడా సమాచారమే మీకు అందించబడుతోంది. అంతే. అటు బాహ్య ప్రపంచంలో అయినా సేమ్, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచంలో అయినా సేమ్. ఇక్కడ కేవలం ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. అక్కడ గూడా మీకెవరు చెప్పరు. అక్కడ యుటిలైజేషన్ ఎలా ఉండాలి అని. సొసైటీని బ్లైండ్‌గా ఫాలో అయిపోతారు. ఇక్కడ కూడా స్పిరిచువల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, అది ఈ ఆర్గనైజేషనే కాదు. ఏ ఆర్గనైజేషన్ అయినా బ్లైండ్‌గా దాన్ని ఫాలో అవుతారు. మీ కర్తవ్యం మీకు తెలీదు. ఇక్కడ ధర్మము అంటే ఏంటో తెలుసా ఈ సమయంలో? కర్తవ్యము. మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకోవటమే ఇక్కడ ధర్మం. ధర్మంతో జీవించడం ఎలా? ధర్మో రక్షతి రక్షితః. ఈ పదాలన్నీ హిందూ మతంలో ఎక్కువ వాడుకలో ఉంటాయి. ఈవెన్ తిరుపతి ఎళ్ళినా గాని మీకు అక్కడక్కడ ధర్మో రక్షతి రక్షితః. ఇలా వినపడుతూ ఉంటాయి. కానీ ఆ ధర్మం ఏంటి? మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, ఆ కర్తవ్యానికి అనుగుణంగా మీరు ప్రయాణిస్తారు. కర్తవ్యమే లేదనుకోండి, సొసైటీలో వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే సొసైటీ అంటే అటు ఫిజికల్ గావచ్చు, ఇటు స్పిరిచువల్ సొసైటీస్ కావచ్చు. ఫైనల్‌గా ఇక్కడ చెప్పిన సిద్ధాంతాలను పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఎలా అయితే ధ్యాన మహాచక్రం జరుగుతుందో, అలాగే ఇది గూడా ఒక రొటీన్ జీవితంలో.
అలా ఉండకూడదు. ఇక్కడ కర్తవ్యము అనేది చాలా ఇంపార్టెంట్. మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీకింక దేనితో పనుండదు. అసలేంటి ఆ కర్తవ్యం? అంటే ఎవరికి వారికి వారి ఓన్ కర్తవ్యం ఉంటుంది. అందరికీ సామూహికంగా ధ్యానాలు, అందరికీ సామూహికంగా క్లాసులు, అందరికీ సామూహికంగా రకరకాల హీలింగ్‌లు ఇట్లా వర్కౌట్ గావు మీకు. సామూహికంగా జరిగేవన్నీ ప్రారంభం మాత్రమే. మీ ప్రపంచంలోకి మీరు ప్రవేశించాలన్నా, లేక మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకోవాలన్నా, మీ ఒంటరి ప్రయాణమే కావాలిక్కడ. ఒంటరి గుర్తుంచుకోండి. ఇక్కడెవరు మీకు తోడు రారు. అప్పుడే మీ కర్తవ్యం మీకు తెలుస్తుంది. కానీ మీరు ఈ గ్రూప్‌లో ఉన్నంత వరకు మీ కర్తవ్యం మీకు తెలీదు. గ్రూప్ కర్తవ్యం ఏంటి? ఎవ్రీ మంతో, వీకో క్లాసులు పెట్టడం లాంటివేవో ఉంటాయి సొసైటీలో. అవి మాత్రమే ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు పెడుతూ ఉంటారు. మీరు గూడా పోయి కూర్చుంటూ ఉంటారు అన్నట్టుగా ఉండకుండా, మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకోవాలి. అంటే తప్పకుండా మీరు ఒంటరిగా మారాలి. సాధనే చేయాలి. సాధన అంటే ప్రధానంగా మీ శరీరం గురించి మీకు తెలియాలి. ఎప్పుడైనా నిజమైన ఆధ్యాత్మికతలోకి మీరు ప్రవేశిస్తే మీరు ఒంటరివారవుతారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు గ్రూప్‌లో ఉన్నారంటే మీరు ఇంకా స్పిరిచువాలిటీలోకి ఎంటర్ అవ్వలేదు. తెలుసుకుంటున్నారు. జస్ట్ యూ ఆర్ నోయింగ్. ఇప్పుడిప్పుడే అసలేంటి ఆధ్యాత్మికత? ఎవరెవరు గొప్పవాళ్ళయ్యారు ఇందులో? ఏం చేస్తే అయ్యారు? అన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్న క్రమం అదంతా ప్రారంభం. కానీ మీ జర్నీ ప్రారంభం అయ్యేదెప్పుడంటే, మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు. మీతో మీరు. అయితే మీరలా కూర్చోవాలంటే మీకొక కర్తవ్యం ఉండాలి. కర్తవ్యం అంటే ఏంటి? ఒక బలమైన నిర్ణయం. అసలు ఒక క్లారిటీ అన్నమాట. నేను జీవితంలో నాకు నిజంగా ఏం గావాలి? మీరెప్పుడైనా ఆలోచించారా ఈ విషయాలు? సమస్యల్ని, బరువు బాధ్యతల్ని లేతే నాకు సమస్యలు లేవు, బరువు బాధ్యతలు లేవు అని అనుకుంటారు కొంతమంది. ఓకే. వాళ్ళ సంగతి కూడా పరిగణనలోకి తీసుకుందాం మనం. ఇంతకీ మీకేం గావాలి? ప్రశాంతత గావాలి. సొసైటీ అంతా దారుణంగా ఉంది. మరి వీటిల్లో ఎలా నేను సర్వైవ్ అవ్వాలి? ఈ పరిస్థితుల మధ్యలో అని అనుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి. ఇవి కాదసలు. కర్తవ్యం అంటే మనం ఎస్కేప్ అవ్వడానికి మనం ఒక మార్గాన్ని వెతుక్కోవటం అని కాదు. ఇక్కడ కర్తవ్యాన్ని గుర్తించటము అంటే నేను ఈ భూమి మీదకొచ్చాను కదా! నేనేం పని చేయడానికొచ్చాను? నేనెవరు? నేనిక్కడ ఎందుకున్నాను? అనే 2 ప్రధానమైన ప్రశ్నలుంటాయి. నేనెవరు అనే క్వెషన్ చాలా ఇంపార్టెంటే. కానీ దానికి మీరు ఒంటరివారవ్వాలి ఫస్ట్. గుంపులో ఉన్నంత వరకు మీరెవరో తెలీదు. ఎందుకంటే అక్కడ గుంపే డామినేట్ చేస్తా ఉంటది. కానీ మీరెవరు అన్న విషయం చాలా ప్రధానమైంది అన్న విషయం మీకు ఈ ప్రపంచంలో అన్ని ఆధ్యాత్మిక సంస్థలు బోధిస్తూ ఉంటాయి. నేనెవరు? హూ యామ్ ఐ? అసలు నేనిక్కడ ఎందుకున్నాను ఈ టైంలో? ఈ 2 క్వెషన్‌లు ఎంత ప్రధానమైనవంటేనండి, ఇది తెలుసుకోనంత వరకు మీ ఆధ్యాత్మిక జీవితం ఒక దగ్గర ఆగిపోయి ఉంటది. ఆ నేనెవరు అనే ఆలోచన ఉంది చూసారా? అది రావడం చాలా ప్రధానమైన విషయం. నేనెందుకున్నాను ఇక్కడ? అయితే మరిది తెలియాలంటే మీకు డివైన్ ప్లాన్ అనేది తప్పకుండా తెలియాలి. డివైన్ ప్లాన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తది. మనం కొన్ని విషయాలు మనం సీరియస్‌గా తీసుకోవాలంటే తప్పదు. మీ కర్తవ్యం మీకు తెలియాలంటే ఫస్ట్ మీకు డివైన్ ప్లాన్ తెలియాలి. మీకు డివైన్ ప్లాన్ తెలవదు చాలా మందికి. ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు స్పిరిచువాలిటీలో. ఎటెళ్తున్నారో యాక్చువల్లీ మనకు తెలీదు. కానీ గుర్తుపెట్టుకోండి మీ డీఎన్ఏ యాక్టివేషన్స్ ఆగవు. మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నా, తెలియకపోయినా మీకు జరాలొస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. జ్వరాలొస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. మీరొక కారణ జన్ములుగా స్టార్ సీడ్స్‌గా అంటే ఈ భూమి మీదకి ఒక లక్ష్యంతో ఇక్కడికొచ్చిన వారుగా మీ శరీరం ఆగల.
మీ మైండ్ అక్కడే ఆగిపోయింది గానీ, ఒక దశలో శరీరం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టే మీకు అప్పుడప్పుడు ఈ రోగాలు, ఈ సింప్టమ్స్ అన్నీ వస్తుంటాయి. వీటిని ఎసెన్షియల్ సింప్టమ్స్ అంటారు. ఎందుకంటే యూనివర్స్ నుంచి కాంతి ప్రసారాలు రావటం ఆగల. అలాగే మీ బాడీ దాన్ని రిసీవ్ చేసుకోవడం అనేది ఆగల. మీ మైండ్ ఎక్కడున్నప్పటికీ మీరేదో భ్రమలోనే ఉంటారు. ఫైనల్‌గా స్పిరిచువాలిటీ అనేది కూడా మళ్ళీ ఒక ముసుగుంటది. ఆ భ్రమలో ఉన్నప్పటికీ మీ బాడీ మాత్రం సిన్సియర్‌గా పైనున్నవి స్వీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అది అడ్డం పడిపోతూ ఉంటుంది. లేస్తూ ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గరికెళ్తారు. అక్కడ ఏముండదు. అన్నీ నార్మలే ఉంటాయి. బట్ అయినా గాని ఏదో ఒక మందులు వాడిస్తాడు. మనం రాసుకుంటాం. మనం అది తెచ్చుకుంటాం. వాటిని వాడతాం. అదెలాగో వర్కౌట్ కాదు మనకి. ఎందుకంటే ఫైనల్‌గా మీ బాడీలో జరగాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో, చేంజెస్ జరిగి తీరాల్సిందే. ఎందుకంటే మీరు అడుగులేసినా ఎయ్యకపోయినా యూనివర్స్ తన అడుగులు తను వేస్తుంది. అలాగే భూమండలం తన అడుగులు తను వేస్తూనే ఉంటుంది ఎసెన్షన్ వైపు. ఎందుకంటే యూనివర్స్‌కి తెలుసు తన కర్తవ్యం. అలాగే భూమాతకి తెలుసు తన కర్తవ్యం. అలా మనుషుల్లో కొందరికి తెలుసు వారి కర్తవ్యం. కానీ మీ అందరికీ తెలియకపోయినా జరగాల్సింది ఆగదు. ఎందుకంటే కర్తవ్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మందున్నారు. భూమాత, పైన గెలాక్టిక్ ఫెడరేషను, ఆస్ట్రల్ మాస్టర్స్, మీ గైడింగ్ మాస్టర్స్, ఏంజెల్స్ వీళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు బాగా గుర్తున్నాయి. మీ ఒక్క బుర్రకే గుర్తు లేదనుకోండి. అయినా పని కాకపోతే మీరు సఫరింగ్ ఉంటదిక్కడ. కన్‌ఫ్యూజన్ ఉంటది. మీలో చాలా మందికి కన్‌ఫ్యూజనే ఉంది. ఎవరైతే మీరు క్లాస్ చూస్తున్నారో మీ అందరి మొహాల్లో కన్‌ఫ్యూజనే ఉంది. అదేంటంటే అసలేం జరుగుతుందో మీకు తెలియట్లా అసలు భూమి మీద. నిజంగా ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఎందుకంటే మీరు ఫోన్ ఓపెన్ చేస్తే న్యూస్‌లో అన్ని దారుణాలే ఉంటాయి. డెవలప్‌మెంట్‌లేమి ఉండవు. ఈ నేపథ్యంలో మీరేం అర్థం చేసుకుంటారు? ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది. ఫెడరేషన్ పీపుల్ మీకెప్పుడు కనపడరు. స్పేస్ షిప్‌లు గూడా ఆల్రెడీ యూట్యూబ్ అన్నిటిని తొలగించడం అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా స్పేస్ షిప్స్‌ని డైరెక్ట్‌గా మొబైల్స్ తోటే ఫోటోలు తీసేవాళ్ళు. అవి కిందకొచ్చేవి. స్లో మోషన్‌లో ఆగి ఉండేవి. ఫోటోలు తీసేవాళ్ళు. ఇవన్నీ ఫారెన్‌లో ఎన్ని సార్లు జరిగాయో. యూట్యూబ్ మొత్తం ఇదివరకు స్పేస్ షిప్ వీడియోలే ఉండేవి. ఒక 10 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నా. కానీ అవన్నీ నిర్మొహమాటంగా తొలగించబడ్డాయి. ఎందుకంటే అవసరం లేదు. ఈ స్పేస్ షిప్‌ల గురించి ఇవన్నీ ప్రజల్ని మనము ఏదైతే అజ్ఞానంలో ఉంచాలనుకుంటున్నామో అవన్నీ మళ్ళీ అనవసరంగా వాళ్ళకవి చూపించడం. ఇదేంటి అని వాడు మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం. బయట ఎలాగో వెతుకుతాడు. దానికి ఎట్నుంచి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇవ్వదు. మతాధికారులు ఇవ్వరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వదు. ఎందుకంటే వీటన్నిటికి అతీతంగా ఉంటాయి స్పేస్ షిప్స్. సో, కాబట్టి వీటి గురించి వాడికి ఇంక వేరే ఆప్షన్ లేక ధ్యానంలో కూర్చోవాల్సొస్తది. అప్పుడెలాగో కనెక్ట్ అయిపోతాడు వాడు. ఎందుకంటే ఆ స్పేస్ షిప్ ఫైనల్‌గా వాడితో కనెక్ట్ అవ్వడానికే ఉంది కాబట్టి. కానీ అలా జరగటానికి వీల్లేదు గాబట్టి, మోస్ట్‌లీ మీడియా ఆపేస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ. సో, కాబట్టి ఇక్కడ మీరేం చేయాలి? మీ కర్తవ్యాన్ని మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే డివైన్ ప్లాన్ ఏంటో మీకు తెలియాలి. అసలేం జరుగుతుంది? చాలా మందికి డివైన్ ప్లాన్ తెలుసు అని అనుకుంటారు చాలా వరకు. అదేంటంటే భూమి ఫోటాన్ బెల్ట్‌లోకి ప్రవేశించిందండి. ఏది 2012లో డిసెంబర్ 21. ఆ తర్వాత ఎర్త్ డే బై డే ఈ గడిచిన 2012 నుంచి 2025 వరకు అంటే ఒక 13 సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎర్త్ ట్రావెల్ చేస్తుంది ఫోటాన్ బెల్ట్‌లోనే ముందుకి. భూమి ఆల్‌మోస్ట్ ఐదవ పరిధిలోకి ఎళ్ళిపోయింది. కానీ వీళ్ళింట్లో పరిస్థితులేం మారల. అది. మనుషులందరూ ఎందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారంటే వీళ్ళింట్లో పరిస్థితులు అట్లే ఉన్నాయి. బయట ప్రపంచం మారిపోతుంది. యూనివర్స్ మారిపోతుంది. ఓ పక్కన ఎర్త్ మారిపోయింది. అన్నీ మారిపోతున్నాయి. దురదృష్టం ఏంటంటే వీడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఇంట్లో ఏం మారల. ఇంట్లో అదే బాధ్యతలు, అవే జనాలు, అవే అజ్ఞానము, అవే సినిమాలు నడుస్తూ ఉన్నాయి మన చుట్టూ. ఇంటిల్లిపాది అదే పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే గ్రూప్‌గా వాళ్ళెటైనా పోవాలంటే పోతారు. మళ్ళొస్తారు. ట్రిప్పులేయాలంటే యేసుకుంటారు. పండగలు చేసుకుంటారు. ఇవన్నీ యాజ్ యూజువల్. అప్పుడు లైట్ వర్కర్ డైలమాలో పడతాడు. ఏందసలు ఏం జరుగుతుంది? అర్థం కాదు వాడికి. కన్‌ఫ్యూజనే. ఈ కన్‌ఫ్యూజన్‌లో భాగంగానే వాళ్ళకి రోగాలు గూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదంతా క్లెన్సింగ్ జరుగుతూ ఉంటుంది బాడీ అంతా. తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటూనే ఉంటుంది. కానీ ఈ విషయం పట్ల ఏమాత్రం అవగాహన లేని
ఒక స్టార్ సీడ్, ఒక లైట్ వర్కర్. ఫీల్ అవుతాడు. కన్‌ఫ్యూజన్‌గా. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. థర్డ్ జనరేషన్‌కి వారసత్వంగా తమేమి ఇవ్వాలి? గడిచిన ఈ ప్రస్తుతం ఈ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో దాన్నివ్వాలా? లేకపోతే ఒక సరికొత్త ప్రపంచాన్నివ్వాలా? రాబోయే కాలం ఎలా ఉండబోతోంది అన్న దాని మీద ఒక అవగాహనతో వాళ్ళకి మనం ఏం చెబితే వాళ్ళ జీవితం బావుంటుంది అన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి బోధించాల్సింది బోధించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? మీ కర్తవ్యం మీకు తెలిసి మీ సాధన మీరు చేసి మీరు ఒంటరి ప్రయాణం ప్రారంభించినప్పుడే. చాలా మందికి స్పిరిచువాలిటీ ఒక కాలక్షేపంగా మారింది ఇవాళ. స్పిరిచువాలిటీలో ఎవరు గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎవరిని తయారు చేయరు. ఒక పిరమిడ్ సొసైటీ ఎప్పటికీ ఇంకొక పత్రిజీని తయారు చేయలేదు. ఒక బుద్ధుడు ఇంకొక బుద్ధుడిని తయారు చేయలేకపోయాడు లైఫ్ అంతా. ఎందుకంటే అదట్లా జరగదది. కానీ గుర్తుంచుకోండి, ఎవరైతే అవ్వాలో, ఏదైతే అవ్వాలో అది వాళ్ళే అవ్వాలి. వాళ్ళు సొసైటీని పట్టుకొని వేళ్ళాడినంత కాలం అక్కడే ఉంటారు. లేదంటే పిరమిడ్ సొసైటీని పట్టుకొని వేళ్ళాడినంత కాలం మళ్ళీ అక్కడే ఉంటారు. మీరు ఒంటరి ప్రయాణం ప్రారంభమైనప్పుడు మీకు మీ కర్తవ్యం అర్థమవ్వటం మొదలుపెడుతుంది. అప్పుడు మీరు అలైన్‌మెంట్‌లోకొస్తారు. అప్పటిదాకా అలైన్‌మెంట్ ఉండదు. ఇక్కడ అలైన్‌మెంట్ అనే పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరెన్ని సంకల్పాలన్నా పెట్టండి. మీ ఇష్టం. ఎన్ని హీలింగ్ ప్రక్రియలన్నా చేసుకోండి. మీరు ముందుకెళ్లరు. వెళుతున్నట్టు భ్రమలో ఉంటారు. పక్కా. ఎందుకంటే మీరు ఆల్రెడీ పిరమిడ్ సొసైటీలోకొచ్చి ఒక 10 ఏళ్లయిందనో, 3 ఏళ్లయిందనో, లేకపోతే 15 ఏళ్లయిందనో ఏదో ఉంటుంది మీకు మైండ్‌లో. సీనియర్ మాస్టర్ అని. కానీ అట్లేం ఉండదు. ఇక్కడెవరు సీనియర్ గాదు. ఎవరు జూనియర్ గాదు. మీ అవగాహనే ఉన్నదంతా. నీ అవగాహన, నీ ఫ్రీక్వెన్సీ. ఈ 2 ఒకటే. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు అవగాహన. అవగాహన ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ. మీరొక ఎనర్జీ బీయింగ్ అన్న విషయం ఫస్ట్ తెలుసుకుంటారు నిదానంగా. మీ కర్తవ్యం అంటే ఏంటంటే ఇక్కడ మీరేం చేయాలో తెలుసుకోవడం. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నేనింకా దీంతో కలిసి నడవటానికి కానీ, ఉండటానికి కానీ, ఈ ప్రపంచం ఇప్పటివరకు నాకేమి ఇవ్వలేదు అని ఫస్ట్ గుర్తుపట్టాలి. అంటే మాయలో ఉన్నవాడు 100% నేను మాయలో ఉన్నాను అని ఫస్ట్ అంగీకరించాలన్నమాట. గుర్తుపట్టాలి. లేదు, లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఇవన్నీ వదిలేస్తే ఎట్లా? మా బాధ్యతలన్నీ ఎవరు పూర్తి చేయాలా? భయం. ఎందుకంటే ఈ సొసైటీ మీకు గిఫ్ట్‌గా ఇచ్చిన వాటిల్లో అతి ప్రధానమైనది భయమే. మనుగడ భయం. సొసైటీ ఎప్పుడు మీలో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికే ఉంటుంది. భయం. మీకెందుకు కావాలి మతాలు? ఎందుకు కావాలి కులాలు? భయం. మీకొక కమ్యూనిటీ గావాలి. భయం. ఏదైనా అవసరమైతే గ్రూప్‌గా పనిజేసుకోవాలి. నలుగురితో కలిసి ఉండాలి. భయం. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా? ఊహామాత్రంగా అయినా ఒక్క క్షణమైనా ఆలోచించారా? మీరు జస్ట్ మీరు ఏది అడగకుండానే మీ ఆత్మ మీకన్నీ ఇవ్వగలదని. మీ ఆత్మకు ఒక ప్రణాళిక ఉందని. కానీ మీరు ఏం చెయ్యకపోయినా మీకన్నీ ఇవ్వగలదని. మీరు అడగక్కర్లా. అడగకుండానే ఇవ్వగలదు. కానీ అది ఇవ్వాలంటే దాని అర్హత మీరు సంపాదించుకోవాలి. అది గుర్తుంచుకోండి. మీ దోవన మీరు బార్‌కెళ్తున్నారు, తాగుతున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. సోలు దాని దోవన అది నీకు సంపదనిచ్చేస్తూ ఉంటుంది. హాయిగా మనశ్శాంతిని ఇస్తుంది. హాయిగా మీ సోల్ పార్ట్నర్స్ అందరిని మీకిచ్చేస్తూ ఉంటుంది. హాయిగా మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మీకిచ్చేస్తూ ఉంటుంది అని అనుకోకండి. అలా ఇవ్వదు ఎప్పటికి. అవసరమైతే శరీరాన్ని వదిలి పారేస్తది ఒక దశలో. ఎందుకంటే ఎందుకంటే సోల్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది. ఒక క్లారిటీ. మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారంటే సోల్‌తో లేరని మీరు గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్. నాకు క్లారిటీ ఉంది నేనెందుకు బతుకుతున్నానో. అలాగే మీకు కూడా క్లారిటీ ఉండాలి. మీరెందుకు బతుకుతున్నారు. కానీ ఆ క్లారిటీ కేవలం మీ ఫిజికల్ రిలేషన్‌షిప్స్ మీద
మీ బంధాల మీద వాటి మీద ఆధారపడి ఉండకూడదు. నేను వీళ్ళ కోసమే బతుకుతున్నాను. ఏదో ఒకరోజు వాళ్ళు హ్యాండ్ ఇస్తారు. ఆల్రెడీ ఇస్తున్నారు కూడా హ్యాండ్. మీకు అర్థం కావట్లే అంతే. ఎందుకంటే మీరు గుడ్డివాళ్ళైపోతారు ప్రేమలో. మీరు సొసైటీతో ప్రేమలో పడ్డప్పుడు మీరు గుడ్డివాళ్ళైపోతారు. మనుషులతో ప్రేమలో పడ్డప్పుడు గుడ్డివాళ్ళైపోతారు. పిల్లలతో ప్రేమలో పడ్డప్పుడు గుడ్డివాళ్ళైపోతారు. ఎందుకంటే మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు ఆ క్షణాన్ని. అక్కడేం లేదు ఇగ. మీరు కోల్పోవటం ఒకటే ఉంది. ఎందుకంటే మీ ఫోకస్ ఇంకెక్కడో ఉంది. మీ ఫోకస్ మీ మీదకొస్తే అప్పుడు మీ జీవితం ఒంటరి ప్రయాణం. అప్పుడు మీకు కర్తవ్యము అనేది మీకు అర్థమవుతుంది. లోపల నుంచి నువ్వేం చేయాలి అనేది చెప్పడానికి పిరమిడ్ సొసైటీ లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. పత్రిజీ లేడు. ఎవరు లేరు. నేను ఫలానాదే మీ కర్తవ్యం అని నేను మీకు చెప్పను. ఈవెన్ సృష్టికర్త కూడా చెప్పడు. ఆ కర్తవ్యం మీకు లోపల నుంచి తెలుస్తుంది. మీరేం చేయాలి? మీరేం చేయడానికొచ్చారు అనేది లోపల నుంచి తెలుసుకోవాలి. అది తెలియనంత వరకు మీరు జీవన్మరణాల మధ్యలో ఉంటారు. ఈవెన్ జీవించినప్పుడు కూడా జీవోత్సవంలాగానే జీవించాలి. ఎందుకంటే మ్యాట్రిక్స్ మిమ్మల్ని నంచుకొని తింటా ఉంటది రోజు. ఆ విషయం మీకు అర్థం కాదు. ఇదే సహజమైన జీవితం అని మీరు అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ మిమ్మల్ని వాడేస్తూనే ఉంటుంది మ్యాట్రిక్స్. ఈ సొసైటీ మ్యాట్రిక్సే కదా! ఈ సొసైటీని సృష్టించింది. అది మిమ్మల్ని డైలీ బేసిస్ మీద నంచుకొని తింటూ ఉంటుంది. ఆ విషయం మీకు అర్థం కాదు. ఈవెన్ పిరమిడ్ సొసైటీలోకొచ్చాక కూడా నంచుకొని తింటూనే ఉంటది అది. కానీ మీకు అర్థం కాదు. కాకపోతే ఇక్కడ రూపం మార్చింది అంతే. అందుకే ఒంటరి ప్రయాణం. ఒంటరి ప్రయాణం. ఆధ్యాత్మికత అనేది ఒంటరి ప్రయాణం. మీకు అర్థమవుతుంది లోపల నుంచి ఏం చేయాలి అనేది. దాని ప్రకారం మీరు పని చేసినప్పుడు అందుకే మీకు ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వండి అని ఎందుకంటారంటే ఇంట్యూషన్ మీరు బయట వదిలిపెడితే గదా! ఈ డిపెండెన్సీ వదిలిపెడితే ముందు సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉంటారు. అంటే మీ ఇన్నర్ వాయిస్ అనేది, ఇంట్యూషన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. చాలా మందికి ఇన్నర్ వాయిస్ అనగానే ఇనపడాలనేమో లోపల నుంచి ఏదైనా అమ్మాయి గొంతు గాని, అబ్బాయి గొంతు గాని ఇనపడాలనుకుంటారు. లేతే ఒక దేవుడి గొంతని. గట్లేం ఉండదు. ఇంట్యూషన్ అంటే మీకు అనిపిస్తది అంతే. ఇట్లా చేస్తే బావుంటదని. అదే ఇంట్యూషన్. కొన్ని విషయాలు అనిపిస్తాయి. అంతే. ఎవరు చెప్పరు. ఎవరో కొంతమందున్నారు పిల్లలు, చిన్న పిల్లలు లేకపోతే కొంచెం ఒక ఏజ్ వచ్చినా గాని వాళ్ళకి హైయర్ డైమెన్షన్స్ నుంచి కొంతమంది వాళ్ళ బాడీ ట్యూన్ అయ్యి ఉంటుంది. సో, వాళ్ళకి మాత్రమే ఇన్నర్ వాయిస్ అనేది లైట్‌గా వినపడుతుంది. ఇట్స్ ఓకే. కానీ అది ఏం సహజం ఏం కాదు. కంపల్సరీగా ప్రతి ఒక్కడికి ఇన్నర్ వాయిస్ అనేది ఉంది. అది అట్లనే ఇనపడిద్ది. ఆ అమ్మాయి గొంతు ఇనపడే వరకు మనం ధ్యానంలో కళ్ళు మూసుకునే ఉండాలి. అట్లా ఎప్పుడు అనుకోకండి. అనిపిస్తది మీకంటే. అనిపించడం మాత్రం అది అందరికీ అది సహజం. స్వాభావికమైనది. తప్పకుండా మీరు అంతకు ముందులా కంటే భిన్నంగా ఆలోచించటం మొదలుపెడతారు. భిన్నంగా ఉండడం ప్రారంభమవుతుంది. మీరెప్పుడైతే మీ ఆలోచనలు భిన్నంగా ఉన్నట్టు మీకెలా తెలుస్తుంది? మీ జీవితంలో చాలామంది భిన్నమైన వ్యక్తులొస్తారు. అంతకు ముందున్న సోది జనమంతా ఏదైతే మీకు ఆల్రెడీ ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా ఉన్నారో, ఆ బోరింగ్ పీపుల్ ఎప్పుడు అవే మాట్లాడే పీపుల్. అవే సినిమాల గురించి, అదే వ్యాపారాల గురించి, అదే ప్రయాణాల గురించి, అదే పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడే జనం రొటీన్ జనం ఉంటారు కొంతమంది. రొటీన్. ఈళ్ళెళ్ళిపోయి కొత్త జీవన జనాలు అది వస్తారు. అయితే ఈ కొత్త జనాలోళ్ళెవరు? మళ్ళీ పిరమిడ్ సొసైటీ వోళ్ళు. మళ్ళీ వీళ్ళు గూడా వీళ్ళని తొందరగా వదిలించుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఎదిరించుకోవడానికి బహుశా నీకు ఒక 10 ఏళ్ళు పట్టిందనుకో, వీళ్ళనైతే మరి కొన్ని మంత్స్‌లో వదిలించుకుంటే మంచిది. ఎందుకంటే వీళ్ళ వల్ల మీకు ఈసువత్తు లాభం గూడా లేదు. వీళ్ళు ఓన్లీ మీకు వాట్ ఈస్ స్పిరిచువాలిటీ అని చెప్పడానికి మీ చుట్టూ చేరతారంతే. ఎంత తొందరగా వీళ్ళని వదిలిచ్చేసుకొని అప్పుడు మీరు సింగిల్‌గా ధ్యానంలో కూర్చుంటే మీ కర్తవ్యం ఏంటనేది లోపల నుంచి అర్థమైంది. ఆ తర్వాత నువ్వు అదే గ్రూప్‌తో కావాలంటే కొనసాగొచ్చు. లేదంటే ఇండిపెండెంట్‌గా నువ్వు చేయాల్సిన వర్క్ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదంటే సపోర్ట్‌గా ఉండొచ్చు. అప్పటినుంచి ఇక నువ్వేం చేసినా నీ కర్తవ్యానికి అనుగుణంగానే చేస్తావు. ఇప్పుడు దివ్య ప్రణాళిక ఓవరాల్‌గా అందరికి ఒకటే. అదేంటి దివ్య ప్రణాళిక? ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లోకెళ్ళిందబ్బా! ఈ టైంలో అన్నీ యూనివర్స్ తన వర్క్ తను చేస్తుంది. ఎర్త్ తన వర్క్ తను చేస్తుంది. ప్లైడియన్స్ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు. ఆర్క్టూరియన్స్ చాలా మందికి ఆర్గాన్స్ అన్నీ తీసేసి కొత్తయి పెట్టేసారు ఆల్రెడీ. ఎవరైతే లైట్ వర్కర్స్ వాళ్ళు అడిగినా, అడగకపోయినా ఏవో ఆపరేషన్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇన్వైట్ జేస్తే అది జరిగి తీరుతుంది. పక్కా.
కొంతమందికి ఇక ఎమర్జెన్సీలో ఈడు చచ్చిపోతాడు అనుకున్నప్పుడు కూడా వెళ్లి తీసేసి కొత్తవి పెడుతూ ఉంటారు. అది వేరే విషయం. కానీ మీకు అనిపిస్తుంది అట్లా. ఈ ఆర్గాన్‌ని మనం మార్చాలంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఇంకొకడి కాళ్ళు పట్టుకోవాలి. కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక కిడ్నీ కొత్తది పెట్టాలంటే మనకొక డోనార్ దొరకాల. 50,00,000 వాడికివ్వాలి. ఒక్కొక్కసారి తాగుబోతోడి కిడ్నీలు కూడా దొరుకుతుంటాయి. అయినా గాని 50,00,000 ఇచ్చి కొనుక్కొని పెట్టుకోవాలా కొంతకాలం టెంపరరీగా. అదెలాగో వర్కౌట్ కాదు. కొంతకాలానికి ఎలాగో చచ్చిపోవటం తప్పదు. కానీ ఇవన్నీ ఏంటి? సొసైటీ మనకిచ్చిన గిఫ్ట్‌లు. కానీ గుర్తుంచుకోండి మీ కిడ్నీ తీయడం 2 నిమిషాల పని ఆర్టూరియన్స్‌కి. తీసుకొత్తది పెట్టేస్తారు అంతే. ఏదో మామూలుగా రిప్లేస్‌మెంట్ అన్నమాట మీరు. మీరు ఏదో షోరూమ్‌కెళ్తే గనక బండిలో పార్ట్స్ తీసేసి కొత్తయి ఏస్తారు చూడండి వారంటీ పీరియడ్‌లో. అట్లా. మీరు కూడా వారంటీ బేస్ మీదే వచ్చారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీరు వారంటీ బేస్ మీద వచ్చినా మీరు అడగాలి ఫస్ట్. అదేంటంటే నన్ను లోక కళ్యాణంలో భాగంగా వర్క్ చేయడానికి నాకు ఆరోగ్యకరమైన శరీరం అనేది చాలా అవసరం. నేను నా కర్తవ్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి దయచేసి నాకు సహకరించండి అని మీరడగాలి. మీ కర్తవ్యం మీకు నిజంగా తెలిసి దాని వైపు పని చేసుకునే క్రమంలో మీకు ఆర్క్టూరియన్స్ తప్పకుండా మీ జీవితంలోకొస్తారు. ఎవరో ఒకళ్ళు పాంప్లెట్ ఇవ్వటమో, ఎవరో ఒకళ్ళు ఏదో చెప్పటమో, ఆ తర్వాత మీరు కూర్చుంటారు. వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. వాళ్ళొచ్చి కొత్తది పెట్టేసి ఎళ్ళిపోతారు. మీకు తెలియని కూడా తెలీదు. నార్మల్ అయిపోతారు మీరు. అయితే ఎవరైతే కర్తవ్యాన్ని తెలుసుకొని పని చేస్తున్నారో వాళ్ళకెప్పుడు రక్షణ వలయం ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక మహా సైన్యం అనేది అవసరం. కిందకెళ్ళిన ప్రతి ఒక్కడు కర్తవ్యానికి అనుగుణంగా పనిచేయడు. ఫస్ట్ గ్రూప్ తోటే ఉంటాడు. గ్రూప్ ఏది చేస్తే అది చేస్తాడు. ఆ గ్రూప్‌కే డొనేషన్‌లు ఇస్తా ఉంటాడు. డొనేషన్‌లు ఇవ్వటం తప్పు కాదు. కానీ మీరు ఎక్కడ డొనేషన్ ఇస్తే మీరు పూర్తిగా హైయర్‌కెళ్ళిపోతారో అక్కడే డొనేషన్‌లు ఇవ్వాలి. అందరికీ కాదు. ఒక ఎన్‌లైటెండ్ మాస్టర్‌లకివ్వాలి డొనేషన్స్ అంటూ ఇస్తే. ఎందుకంటే అవి కరెక్ట్‌గా ఎళ్తాయి. ఎందుకంటే వాడి కర్తవ్యం తెలిసిన వాడు గదా! ఆడెళ్ళిపోతాడు. ఆ కర్తవ్యానికే పెడతాడు. ఎందుకంటే ఇంక దేనికి వాడికి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు మీ ఫండ్ ఏదైతే ఉంటుందో అది సద్వినియోగం అవుతుంది అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఇది చాలా చిన్న విషయమే. కానీ అది మీ జీవితాన్ని నిర్మిస్తుంది. మీ జీవితంలో మరింత క్లారిటీని మీకు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మన దగ్గర రూ. 10 ఉండని. మనం దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన జన్మ జన్మల కర్మలు క్లియర్ అయిపోతాయో, మనకో క్లారిటీ పెరుగుతుందో అలాంటి చోట ఇన్వెస్ట్ చేయండి. అది బెటర్ కదా! ఇదే జీవితం అంటే. చాలా సింపులే. కానీ కాంప్లికేట్ మనం చేసుకున్నాం. సో, ఇక్కడ ఈ భూమి మీద ఫండ్స్‌కి కొదవ లేదు. విపరీతంగా ఉన్నాయి. అలాగే నాలెడ్జ్‌కి కొదవ లేదు. విపరీతమైన నాలెడ్జ్ ఉంది. కానీ గుర్తుంచుకోండి అవన్నీ పొందాలంటే మీరు అర్హత సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ భూమాత దగ్గర అనంతమైన సంపదే ఉంది. ఇది ఓన్లీ కొంత అమెరికాలోనో, లేతే చైనాలోనో ఎదిగిన దేశాల్లోనే సంపదలున్నాయన్న భ్రమలో జనాలు అడుపరిగెడతా ఉంటారు. సంపద మొత్తం భూమండలం అంతా ఉంది. ఆ సంపదలు మీ దగ్గరికొచ్చేలా అంటే మీరు వాటిని ఆకర్షించేలా మీ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఎందుకంటే సంపద, సమృద్ధి అనేదేంటో తెలుసా? అదొక ఫ్రీక్వెన్సీ. అదొక లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీరు సొసైటీతో ఉన్నప్పుడు అదొక ఫ్రీక్వెన్సీ. మీరు సినిమా థియేటర్‌కెళ్తే అదొక ఫ్రీక్వెన్సీ. మీరొక హోటల్‌కెళ్తే మళ్ళీ అదొక ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చాలా ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో, అలాగే సంపద, సమృద్ధి కూడా ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు చేరుకోవాలి. ప్రతీదీ ఒక ఫ్రీక్వెన్సీయే అన్న విషయం మీరు తెలుసుకున్నప్పుడు, మీ కర్తవ్యం ఏంటో మీకు అర్థమవుతుంది. డివైన్ ప్లాన్ ఏంటి అన్నది ఓవరాల్‌గా నీకు అర్థమైతే. మరి ఎర్త్ ఫోటాన్ బ్యాండ్‌లోకి వచ్చింది. ఎర్త్ వేగంగా దూసుకెళ్ళిపోతుంది. స్పేస్ షిప్స్ అన్నీ అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. గైడింగ్ మాస్టర్స్ పర్ఫెక్ట్‌గా ఉన్నారు. గురువులు అద్భుతమైన గురువులు గూడా ఉన్నారు. కానీ వాళ్ళు మీకు దొరకరు. ఎందుకంటే మిగతా మధ్యలో చాలా మంది జనం ఉంటారు. ఆ అద్భుతమైన గురువుని మీరు చేరుకోవాలన్నా అర్హత సంపాదించుకోవాలి. సో, మిమ్మల్ని ఆలోచింపచేసి, మీ కర్తవ్యం వైపు మిమ్మల్ని నడిపించేవాడే నిజమైన గురువు. క్లాసులు ఇనుకుంటూ మీ జీవితాన్ని టైమ్ పాస్ చేశారనుకోండి. టైమ్ పాసే ఇగ.
కానీ ఒక్క క్లాస్ విన్న తర్వాత ఇక నేను కూర్చోవాలి, కళ్ళు మూసుకొని నా ఒంటరి ప్రయాణాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నా. నా కర్తవ్యం ఏంటో తెలుసుకోకుండానే నా జీవితం ఇప్పటివరకు గడిచిపోయింది. ఇక్కడి నుంచి నేను నా కర్తవ్యాన్ని తెలుసుకోవడానికే నేను కూర్చుంటా. అన్నవాడికే పైన వాళ్ళు సహాయం చేస్తారు. ప్రతి ఒక్కడికి చెయ్యరు. మీరు స్టార్ సీడ్ అవ్వనివ్వండి, మీరెంత పెద్ద మహనీయుడు అవ్వనివ్వండి. మీరు భూమి మీదకొచ్చాక మీరే రియలైజ్ అవ్వాలి. ఆ రియలైజేషన్‌లో భాగంగా ఎన్నో మాయల్ని, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రపంచంలోనే బొచ్చెడు మాయలుంటాయి. వాటిని దాటుకొని మీ ఒంటరి ప్రయాణం మీరు జేయాలి. ఎప్పుడు సొల్యూషన్ కోసం పక్కోడి దగ్గరికి పోదామని చూడొద్దు. కళ్ళు మూసుకొని మీరు కూర్చున్నారంటే ఇంక ఆ తర్వాత మీరు ఎవరికి ఫోను చేసి ఏమి అడగడానికి లేదిక. నేనందుకే ఫోన్‌లు ఎంటర్‌టైన్ చేయను. నా జీవితంలో అయితే. ఒకప్పుడు ఫోన్‌లు ఎంటర్‌టైన్ చేశా. గంటలు గంటలు చెప్పా. కానీ ఎవరు మారలా ఇప్పటివరకు. నాకిప్పటికీ గుర్తే ఎవరెవరితో నేను కొన్ని వందల మందితో నేను మాట్లాడా. గంటలు గంటలు వాళ్ళని కన్విన్స్ చేశా. స్పిరిచువాలిటీ ఎంత గొప్పది అని. నా అనుభవాలతో సహా. బాహ్య ప్రపంచంలో వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలతో సహా ప్రూవ్ చేశా. వాళ్ళే గొప్పవాళ్ళు. వాళ్ళలోనే దైవం ఉంది అని. కానీ ఫైనల్‌గా అలా నేను ఎంతమందితో అయితే గంటలు గంటలు మాట్లాడానో వాళ్ళెవ్వరూ ఈరోజు స్పిరిచువాలిటీలో లేరు. వాళ్ళకదొక కాలక్షేపంగా మారింది. కానీ దానివల్ల నాకు మంచే జరిగింది. ఎందుకంటే నేను మరింతగా అది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నేను మరింతగా ఎదిగా. నాకే నష్టం జరగల. నేను ముందుకే వెళ్ళిపోతున్నా. అందుకే నేను ఆపేసా. ఫోన్‌లలో మాట్లాడటం. నేను నాతోనే ఉండాలనుకుంటున్నా. అలా ఎప్పుడైతే ఉండాలని అనుకున్నానో అప్పటినుంచి నాకు అన్ని వేపుల నుంచి సృష్టిలోని సమాచారం నాకు అందటం మొదలైంది. సృష్టికర్త నుంచి కూడా సందేశాలు తీసుకోవటం మొదలుపెట్టాను. సో, ఆ సందేశాలని పుస్తక రూపంలో కూడా ప్రచురించి అందరికీ ఉచితంగా పంచాలి అనేది కూడా నా ఉద్దేశం. అతి త్వరలో అది తయారవుతుంది. అంటే ఒక మనిషి ఈ భూమి మీదకి వచ్చాడు. ఏం చేయాలి? అసలు అతనికి ఆ భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి? అసలు అతని శరీరం ఏంటి? అసలు ఈ విశ్వం ఏంటి? ఈ విశ్వపు సృష్టి ఎలా జరిగింది? ఇవన్నీ సృష్టికర్త నుంచే వచ్చాయి సందేశాలు నాకు. అవన్నీ కూడా మరి ప్రపంచానికి అందిస్తూనే ఉన్నాను. క్లాసెస్ రూపంలోను, అలాగే రాబోయే కాలంలో ఒక పుస్తకం రూపంలో కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చదవాలి. అలాంటి పుస్తకాన్ని. అలాంటి ఒక పుస్తకం 'సృష్టికర్త బోధనలు' అనే పేరుతో నేను రిలీజ్ చేస్తున్నా. అది అందరికీ ఉచితమే. అది గుర్తుంచుకోండి. అది అమ్మేదైతే కాదు. అది మీకు తప్పకుండా దొరుకుతుంది. మీరు అర్హత సంపాదించుకున్న రోజున తప్పకుండా అది మీ దగ్గరికొస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మరి ఈ టైంలో మీ కర్తవ్యము అంటే మీరేంటో మీరు తెలుసుకోవడం. మీరెందుకొచ్చారో ఈ భూమి మీదకి తెలుసుకోవడం. అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే అందరూ డిఫరెంట్ పనుల మీదొచ్చారు. నేనొక పని మీదొచ్చాను. మీరొక పని మీదొచ్చారు. వేరే వాళ్ళు ఇంకొక పని మీద వచ్చుండొచ్చు. కానీ ఈ భూమి మీద జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు ఒక సమిధే. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ పాత్ర సహజంగా మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తుంది. నాకు తెలీదు నేను నక్షత్ర మిత్రులు హరికృష్ణన్ అవుతానని. నాకు చిన్నప్పుడు ఎప్పుడు నా లక్ష్యం అది గాదు. కానీ కాలాంతరంలో అలా మారా. ప్లైడియన్స్‌తో కలిసి పని చేస్తానని నాకు తెలీదు. ఈ గ్రహాంతర వాసుల టెక్నాలజీని మొత్తం ఈ ప్రపంచానికి పరిచయం చేయాలి అన్నది నా లక్ష్యంగా మారుతుంది అన్న విషయం నాకు తెలీదు. కాలాంతరంలో అలా అయిపోయా. కానీ దీనికి గల కారణం ఏంటి? అంటే నా ఒంటరి పోరాటం అంట నేను. నన్నెవరు ఈ స్థితికి చేర్చలా. ఎవ్రీ సెకండ్ నేను వాళ్ళకి ఫోన్‌లు చేసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు నాకు గైడెన్స్ ఇచ్చి నన్ను ఈ స్థితికి పట్టుకొచ్చారనుకుంటే అది మీ భ్రమే. నేను చేసిన సాధన. ఆ తర్వాత అర్థం చేసుకోవటం మొదలుపెట్టా. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని, ఈ శరీరాన్ని.
అన్నీ క్రమంగా అర్థమైంది. ఎందుకంటే అలాంటి అనుభవాలనే నేను పొందా ధ్యానంలో. మీరు గూడా పొందుతారు. పెద్ద విషయం ఏం గాదు. ఎందుకంటే శరీరాన్ని ధరించిన ప్రతి ఆత్మకి తన ఆత్మశక్తుల్ని తెలుసుకునే హక్కు ఉంది. మీరు దానికి సొసైటీని వదిలిపెట్టాలంతే. వదిలిపెడితే మీ ఆత్మశక్తులన్నీ మీకు బహిర్గతమవుతాయి. మీకు బాహ్య ప్రపంచం ఎలా అయినా ఉండనివ్వండి. మీకు సంబంధం లేదు. కానీ మీ జీవితం అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఈ ప్రపంచంలో ఓన్లీ మంచిని మాత్రమే దర్శించగలుగుతారు. ఎటు చూసినా మీకు ఆత్మజ్ఞానమే కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక ఫ్రీక్వెన్సీలోకి మీరు ఎంటర్ అవుతున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ బయట లేదు. మీ అంతర్ప్రపంచంలో దాగి ఉంది. సో, కాబట్టి ఆలోచించండి. మీ లోపలే ఉన్న మీ ఫ్రీక్వెన్సీని చేరుకోవటం సులభమా? లేదంటే ఒక సందిగ్ధంలో, కన్‌ఫ్యూజన్‌లో నేను ఎటు పోవాలో నాకు అర్థం గావట్లేదు. అసలు ఏమీ అర్థం గావట్లేదు. బాహ్య ప్రపంచంలో అందరూ ఎసెన్షన్, ఎసెన్షన్, ఎసెన్షన్ అంటున్నారు. అసలు నేనెప్పుడు అసెండ్ అవుతా నాకు అర్థం గావట్లా. అసలు ఈ శరీరం ఎసెన్షన్‌కి పనికొస్తదో లేదో తెలీదు. ఇట్లా ఎందుకున్నారు కన్‌ఫ్యూజన్‌లో? అందుకే మిమ్మల్ని ఎటంటే అటు డ్రైవ్ చేయొచ్చు. ఎవరో ఒకళ్ళు సడెన్‌గా చెప్తారు. ఈ 3 రోజులు ధ్యానం చేయండి. రోజుకో 10 నిమిషాలు చేయండి చాలా అయిపోతుంది మీ పని అసెండ్ అయిపోతారన్నట్టు. సో, ఎందుకలా? మీతోనే మీరు కూర్చోవచ్చు గదా! ఎవరో ఎప్పుడో ఒకసారి ఒక మెసేజ్ ఇస్తే దాని దాని గురించి పెద్ద హడావిడి చేసి, ఇదంతా ఎందుకు జేయాలి? ఎందుకలా మోసపోవాలి మీరు ప్రతిసారి? కూర్చోండి మీరు. మీకు విషయాలు అర్థమవుతాయి. మీకోసమే లైట్ కోడ్స్ అనేవి ప్రసరింపబడుతున్నాయి. అవి మీకోసమే. నాట్ ఫర్ ఆల్. ప్రత్యేకంగా మీ శరీరం కోసమే కొన్ని లైట్ కోడ్స్ అంతరిక్షం నుంచి ప్రసరింపబడుతూ ఉంటాయి. ఆ విషయం మీకు తెలీదు. నా కోసమే ఏవైతే లైట్ కోడ్స్ ప్రసరింపబడుతున్నాయో, నా కోసం మాత్రమే. నేను తీసుకోకపోతే వెళ్ళిపోతాయి. అంటే వేస్ట్ అయి వృధా అయిపోతాయి. అవి నేను స్వీకరించాను కాబట్టి నేను ఇలా ఉన్నా. మీరు స్వీకరిస్తే మీరు కూడా అలాగే ఉంటారు. మీకోసం మాత్రమే వస్తున్నాయి కొన్ని. మీ పేరుతోటే వస్తాయి. విచిత్రం ఏంటంటే. ఇక అవి వేరే వాళ్ళకి పనికిరావు. అలా కూడా ఉంటాయి. అందరి కోసం ఒకే రకమైన ఎనర్జీస్ పైనుంచొస్తాయి. ఎవడు తీసుకుంటే వాడి పంట పండిందనుకున్నట్టు కాదిక్కడ. మీకోసం గూడా వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీకోసమే వస్తాయి లైట్ కోడ్స్. ఎందుకంటే ఎవరినైతే కిందకి పంపించారో వాళ్ళకి లెక్కలున్నాయి. వాళ్ళ పేరు మీద గూడా వాళ్ళ శరీరానికి అనుగుణంగా వాళ్ళ బాడీలో చేంజెస్ తెచ్చే విధంగానే లైట్ కోడ్స్ మీకోసం ప్రసరింపబడుతూ ఉంటాయి. అందుకే మీరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా, నిద్రబోయినా, ఎరుకలో లేకపోయినా అవి లోపలికెళ్ళి పనిజేస్తాయి. కాకపోతే మీ జీవితం మీ మైండ్‌తో లింక్ అయ్యింది గాబట్టి, మీకు ఆ విషయం తెలియక ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటారు. మీరు పక్క వాళ్ళకి ఫోన్‌లు చేసి అడుగుతారు. ఏంటి నాకు జరం వస్తుంది. మా పక్కింటోడికి జరం వచ్చింది. నాకు జరం వచ్చింది. వాడు నన్ను గుర్తుపట్టట్లా కారణజన్ముడని. ఎందుకంటే వాడికి జరం వచ్చింది. మనకి జరం వచ్చింది కాబట్టి. వాడేమంటాడంటే నాలాగా నీకు గూడా జరం వచ్చిందిగా. నువ్వేం పెద్ద అంటే నువ్వు పెద్ద పోటుగాడివా అన్నట్టుగా. నువ్వేమన్నా కారణ జన్ముడివా? నువ్వు ఊరుక అంత ధ్యానం, ధ్యానం అంటుంటావు. ఇప్పుడేమైంది అంటాడు వాడు. కానీ వాడిని సాటిస్ఫై చేసే క్రమంలో మిమ్మల్ని మీరు కన్‌ఫ్యూజన్‌లో పెట్టుకుంటున్నారు. వాడిని మీరు అర్థం చేసుకోవచ్చు ఈజీగా. వాడు నిన్ను అర్థం చేసుకోలేడు గానీ, మీరు వాడిని ఈజీగానే అర్థం చేసుకుంటారు. అదేంటంటే వాడికి తెలీదులేరా నా లోపల ఈ సెల్ రీజనరేషన్ జరిగే క్రమంలో ఈ ఎసెన్షియల్‌లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీరొక ఎంజాయ్‌మెంట్‌లో ఉంటారు. ఇక రాబోయే కాలంలో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్‌లో ఏవైతే వస్తున్నాయో చిన్న తలనొప్పి దగ్గర నుంచి ఏదైనా గావచ్చు, లేదా సంపదలు గావచ్చు, లేకపోతే ఒక రకమైన పరిస్థితులు గావచ్చు, లేతే రకరకాల వ్యక్తులు, సరికొత్త వ్యక్తులు నీ జీవితంలోకొచ్చి ఒక అనంతమైన జ్ఞానాన్ని నీకందించే పరిస్థితులు మీకు ఏర్పడొచ్చు. ఇవన్నిటిని ఎంజాయ్ జేయండి. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్. కరెక్ట్‌గా ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. కానీ ఈ ట్రాన్సిషన్ అన్న విషయం మీకు తెలియకపోతే మీరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఎప్పటికీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు. ఎక్కువ మంది మన దగ్గర కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నవాడు ఇంకో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నోడికి క్లాస్ చెప్తా ఉంటాడిక్కడ. జరిగేదది. అంతే. ఇంక అంతకు మించి ఇంకేం లేదు. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నోడు క్లాస్ చెప్తే ఎట్లుంటది? ఈ కన్‌ఫ్యూజన్ పెరుగుద్ది ఇంకా. అంతకు మించి ఇంకేం లేదు. అందుకే జనాలందరూ అట్లా స్టక్ అయిపోయి ఉంటారు. అందుకే మీరు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఆ తర్వాత యూ కెన్ కంట్రిబ్యూట్ ద సేమ్ క్లారిటీ టు ది సొసైటీ.
పిరమిడ్ సొసైటీకి కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఆశ్రయిస్తే, మీ మాటలతోనే వాళ్ళకి అర్థమైపోవాలి. ఆహ్! ఏంది క్లారిటీ. అసలు ఈ చిన్న విషయం నాకు అర్థం కాలేదేంది ఇన్నాళ్ళు అని అనిపిస్తది మీకు. ఇక్కడ మీకు తెలియని విషయాలు గాదు ఇక్కడ ప్రస్తావింపబడేది. మీరు వాటికి ప్రాధాన్యత ఇవ్వని విషయాలన్నమాట ఇక్కడ ప్రస్తావించబడేది. మీకు అవన్నీ తెలుసు. కానీ వాటికెప్పుడు ప్రాధాన్యత ఇవ్వల. ఎందుకంటే ఒక కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. అందుకే స్పిరిచువాలిటీలోకొచ్చి క్లారిటీ తెచ్చుకోకపోతే మిగిలేది కన్‌ఫ్యూజనే. అర్థమైందా? సో, కాబట్టి మీరు మిగతా సాధారణ మానవుల కంటే శ్రేష్ఠులు అనైతే చెప్పొచ్చు. ఒక రకంగా అభినందనీయులే ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ. అయితే మీ డివైన్ ప్లాన్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ కర్తవ్యం ఏంటో మీకు తెలియాలి. అదే మీ ధర్మం. ధర్మం అంటే మీకు బయట 100 పుస్తకాలున్నాయి ధర్మం గురించి బోధించడానికి. భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెడితే ఇక అన్ని రకాల వాంగ్మయాలు ఉన్నాయి. కానీ ధర్మం అది కాదు నిజానికి. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనేది ఎందుకంటే మీ కర్తవ్యం మీరు తెలుసుకున్నప్పుడే దానికి అనుగుణంగా తెలుసుకొని పనిచేస్తే అది గూడా. అదే మీ ధర్మం అవుతుంది. ఎప్పుడైతే మీరు ధర్మంతో ఉంటారో అప్పుడు మీరు కర్తవ్యం వైపే ప్రయాణిస్తున్నారు కాబట్టి అప్పుడు మీకు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ అందుతాయి. బ్లెస్సింగ్స్ అంటే ఏం లేదు ఫ్రీక్వెన్సీయే. ఎందుకంటే యూనివర్స్ దగ్గర ఏముంది పాపం ఏమీ లేదు. ఫ్రీక్వెన్సీ తప్ప ఇంకేం లేదు దాని దగ్గర. హైయర్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యూనివర్స్ దగ్గరే ఉన్నాయి. మీ దగ్గర లోయెస్ట్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సొసైటీ మీకు గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఏంటి? సినిమాలు, షికార్లు, మొబైల్స్, టీవీలు, ఫ్యాషన్‌లు, ఎడ్యుకేషన్ సిస్టమ్, వ్యాపారాలు, కాంపిటీషన్‌లు ఇవి మాత్రమే గదా! మీకు గిఫ్ట్ ఇచ్చింది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. కానీ యూనివర్స్ దగ్గర ఇవన్నీ ఏమి లేవు పాపం. దాని దగ్గర హై ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంది. ఆ హై ఫ్రీక్వెన్సీ‌నే నీకిస్తుంది. అలా ఇవ్వాలంటే మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకోవాలి. ఎలిజిబిలిటీ. ఆ అర్హత నిజంగా మీకుందా? అంటే యూనివర్స్‌ని మీరొక వ్యక్తిగా గుర్తించగలరా? దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉందని. దానితో కలిసి పని చేయాలంటే దానితో ప్రేమగా ఉండాలి. దానికి సరెండర్ అయిపోవాలి. దానికి సరెండర్ అవ్వాలంటే విచిత్రం ఏంటంటే ఆ విశ్వం అంతా మీ బాడీలో ఉంది. బయట లేదు. కానీ మీరెప్పుడు బయటే ఉంటారు. ఎందుకంటే మీరు ఫంక్షన్‌కెళ్ళాలి. లేతే చుట్టాలు ఫీల్ అవుతారు గదా! మీ పిల్లలకి మళ్ళీ సంబంధాలు చెప్తారో లేదో. మళ్ళీ ఈ గోల ఒకటుంటది మళ్ళీ మీకు. అట్లా ప్రతి చోట మీకు కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. ఎంతమందితో కనెక్షన్‌లు పెట్టుకుంటే నేనిలా చేయకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. వీడు ఫీల్ అవుతాడు, వాడు ఫీల్ అవుతాడు. ఫైనల్‌గా మీరు ఫీల్ అయ్యారు. అదేంటంటే, ఏంది నాకు విషయం అర్థం కావట్లేదు. ఇంతకీ నేనెక్కడున్నా? భూమి మీద ఉన్నానా? భూమి నిజంగా అసెండ్ అవుతుందా? అయితే నా జీవితం ఇట్లనే ఎందుకుంది? నా ఇంట్లో వాళ్ళెందుకు అట్లనే ఉన్నారు? చాలా మందికి ఇంట్లో పరిస్థితులన్నీ వ్యతిరేకమవుతాయి వీళ్ళు ఎదిగే కొద్దీ. అప్పుడు వీళ్ళు మరొక కన్‌ఫ్యూజన్‌కి లోనవుతారు. ఇదేంది నేను మంచి మార్గంలో ఎళ్తుంటే వీళ్ళెందుకు నాకు సపోర్ట్ ఇయ్యరు? అని వాళ్ళని కన్విన్స్ జేయడానికి 100 మాటలు మళ్ళక్కడ. మీరు మాట్లాడిన మరుక్షణం వాళ్ళ లెవెల్‌కి దిగజారిపోయారన్న విషయం మీకే తెలీదు. మీరు మౌనంగా ఉంటే మీ ఫ్రీక్వెన్సీ రైజ్ అవుతూ ఉండేదే. కానీ మీరు కొట్లాడటం మొదలుపెడతారు యాస్ యూజువల్‌గా. ఎందుకంటే మీకు అదొకటే తెలుసు డిఫెన్స్ మెకానిజం ఉంది మీ లోపల. ఆ డిఫెన్స్ పోవడానికే ధ్యానం. ఆ డిఫెన్స్ మెకానిజం అంతా మీ మైండ్‌లో ఉంది. సోల్‌లో లేదు. సోల్ ఎట్లుంటదంటే ఇప్పుడు ఒక నీళ్లు ఇట్లా పోతున్నాయనుకో కొండ అడ్డం వస్తే పక్క నుంచి పోతాయి నీళ్లు. అంతేగాని ఆడ నిలబడి కొండతో వాదిత్తదా? నువ్వెందుకు అడ్డం నిలబడ్డావు? నేను వస్తుంటే తెలియట్లేదా నీకని? పక్క నుంచి ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతది. అదే తలకాయ ఉంచుకొని దాని పని అది చేసుకుంటూ పోతది. ఎందుకంటే దానికట్లా డిఫెన్స్ మెకానిజం లేదు. ఎందుకంటే బుర్ర లేదు పాపం దానికి. పంచభూతాలకి బుర్రలు ఉండవండి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా పంచభూతాల్లో కలిసిపోవాలంటే బుర్ర ఉండకూడదు. కానీ దేవుడు నిజంగా గొప్పవాడే. మీకు బుర్రిచ్చాడు. కానీ దాంతో మీరు అసెండ్ గూడా అయిపోవచ్చు. రాంత బుర్ర ఉపయోగించే అసెండ్ అయ్యాడు. తెలుసా మీకా విషయం? సేతు కూడా బుర్ర ఉపయోగించే అసెండ్ అయ్యాడు. ఎందుకంటే బుర్ర మీకు ఉపయోగపడగలదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే విషయంలో. ఆత్మశక్తిని పదార్థంగా మార్చే విషయంలో మీకు బుర్రే ఉపయోగపడుతుంది. మైండ్ పవర్. ఈ పుస్తకం చదవండి. 'సేత్' అసలేంటి మైండ్ దాంట్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటి? సూపర్ స్పెషాలిటీస్ ఏంటి? అన్నది మీకు అర్థమవుతుంది. ఒక మల్టీ డైమెన్షనల్ మైండ్ ఎలా ఉంటది? ఒక ఎనర్జీని ఎలా అది మెటీరియల్ కింద కన్వర్ట్ చేయగలుగుతోంది?
ఇప్పుడు మనం గనక నమ్మక వ్యవస్థలో కూరుకుపోతే దాన్నే మనము మెటీరియలైజ్ చేస్తూ ఉంటాము అన్న విషయం మీకు అర్థమైతే, అప్పుడు మీరు ఏం మెటీరియలైజ్ చేయాలి? ఈ కుటుంబ బాధ్యతలా? లేతే ఎర్త్ ఎసెన్షనా? అన్నది మీరు డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు దేవుడే. మీరు అవునన్నా, కాదన్నా, మీరు పచ్చి మూఢనమ్మకాల్లో ఉన్నా, పచ్చి మతాల్లో ఉన్నా, లేతే గుడికి పోయినా, ఎక్కడికి పోయినా, గుండు కొట్టించుకున్నా ఫైనల్‌గా మీరు దేవుడే. దేవుడికి అన్ని రైట్సు ఉంటాయి. అజ్ఞానంలోనూ ఉండి ఏమన్నా చేసుకోవచ్చు. లేదు ఇదంతా గాదు నన్ను నేను తెలుసుకొని నేను ముందుకెళ్ళిపోతా. నా కర్తవ్యం ఏంటో నేను తెలుసుకొని, నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ ధర్మో రక్షితః అన్నట్టుగా. సో, మీ ధర్మం మిమ్మల్నే కాపాడే విధంగా మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోవచ్చు. సో, మీ ఫ్రీక్వెన్సీ పెరగడమే ఇక్కడ ఇంపార్టెంట్ అంతే ఇంకేం లేదు. అది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది ఒకానొక దశలో. ఎందుకంటే దానికి పెరగడం ఒకటే తెలుసు. పెరగడం తెలీదు. మీ ఫ్రీక్వెన్సీ బాడీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే మీరు నిద్రపోతూ ఉంటే లైట్ కోడ్స్ అది రిసీవ్ చేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యలో మీరు ఇంటర్ఫియరెన్స్ ఉందిక్కడ. దారుణమైన ఇంటర్ఫియరెన్స్ ఒకటుందిక్కడ. అదేంటంటే మీరు డే టైమ్‌లో మీరు చేసే పనులు, మీరు చేసే ఆలోచనలు అది ప్రకృతి నియమాలకి విరుద్ధంగా ఉంటాయి అన్నీ. దాని వల్ల మీరేమవుతారంటే మళ్ళీ వెనక్కొస్తారు. దానివల్ల ఒక క్లారిటీ ఉండదు. మీకు ఒక దగ్గర ఆగిపోయినట్టుగా ఉంటుంది. కానీ ఆఫ్‌కోర్స్ మీ బాడీ అయితే ముందుకెళ్ళిపోతూనే ఉంటది. కానీ మీ వంతు మీరు కృషి చేస్తారు. దాన్ని మళ్ళీ వెనక్కి లాగడానికి, దాన్ని పతనం చేయడానికి. మీ ఆలోచనలే సగం పతనం చేస్తాయి. థాట్ పొల్యూషన్ ఉంది చూసారా? సొసైటీతో మీరు పెట్టుకునే థాట్ పొల్యూషన్. అది చాలు మీ బాడీని మొత్తం డిస్టర్బ్ చేయడానికి. ఇక్కడ ఒక గాయత్రి మంత్రం మీరు చదివారనుకోండి. దానివల్ల మీ డీఎన్ఏ యాక్టివేషన్ అయిద్ది. కానీ అది మంత్రం గొప్పతనం అని కాదక్కడ. మీరు ఒకే మంత్రాన్ని పదే పదే ఉచ్చరించినప్పుడు ఆటోమేటిక్‌గా మీ మనస్సు శూన్యమైపోతుంది. దానివల్ల పనులు వాటంతట అవే జరిగిపోవటం మొదలుపెడతాయి. అందుకే సంగీతం గాని, డాన్స్ గాని ఇవన్నీ మీ డీఎన్ఏ యాక్టివేషన్‌కి ఉపయోగపడేవే. ఫైనల్‌గా ఒక పరివర్తనకి లోనవుతారు మీరు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇవన్నీ చేయకుండా మీరు ఉత్తగా ధ్యానంలో కూర్చున్నా, అది గూడా పరివర్తనకే దారితీస్తుంది. ఈ చిన్న పాయింట్ మీరు తెలుసుకుంటే, ఒక మనిషి ఎదగడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదన్న విషయం మీకు అర్థమవుతుంది. మీరు దిగజారిపోవడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఈ బాడీ ఫ్రీక్వెన్సీని మీరు తగ్గించాలంటే మీరు మందు కొట్టాలి. మీరు మాంసం తినాలి. అబద్దాలాడాలి. కుట్రలు చేయాలి. సంపదనంతా ఒక దగ్గరే పెట్టి, తీసుకెళ్ళి పనికిరాని చోట ఇన్వెస్ట్ చేయాలి. షేర్‌లల్లోనో ఇంకెక్కడో. సో, అట్లా మీకు నచ్చిన చోట, నచ్చినట్టుగా దీన్ని దుర్వినియోగం చేయడానికి మాక్సిమం ట్రై చేయాలి. ఇన్ని చేస్తే అప్పుడు మీ బాడీ ఫ్రీక్వెన్సీ అట్లా మెయింటైన్ అవుతా ఉంటది. సొసైటీతోటే ఎవ్రీ సెకండ్ ఉండాలి. మొబైల్‌తో ఎవ్రీ సెకండ్ ఉండాలి. కనీసం టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉండాలెప్పుడు. న్యూస్ అయితే కంపల్సరీగా చూడాలి. ఇవన్నీ చేస్తే చక్కగా మీరు ఈ సొసైటీ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారు. కానీ చాలా కష్టపడాలి మీరు. కానీ మీరు ఈ కష్టాలన్నీ పడి, పడి ఎలా అయిపోయారంటే ఇవే సుఖాలని భ్రమలో ఉన్నారు. మీరొక సినిమాకెళ్తే అబ్బా! సుఖం అంటే ఏం లేదబ్బా! పోయి ఐమాక్స్‌లో కూర్చో మంచిగా ఏసీ ఏస్తాడు. మంచిగా ఇంటర్వెల్‌లో ఒక 250 పెట్టి ఒక పాప్‌కార్న్ తెచ్చుకో అనుకున్నారనుకోండి ఉదాహరణకి. అది మీరు సుఖం అని అనుకుంటారు. కానీ అది ఎంత కష్టపడి మీరు ఆ సినిమా చూసి మీ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని, మీ యొక్క ఎరుకని తగ్గించుకొని, మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆడ కూర్చోవాల్సిన పరిస్థితి అక్కడ. ఎదురు డబ్బులిచ్చి మళ్ళా. ఎందుకంటే నేను సొసైటీ ఫ్రీక్వెన్సీలోనే ఉండాలనుకుంటున్నా. నేను ఎదిగి దైవత్వం అనే దాంట్లోకి, ఆ దివ్యత్వం అనే మహాసాగరంలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. దానికోసం నేను చాలా కష్టాలు పడాలి. కానీ కాలాంతరంలో ఈ కష్టాలే సుఖాలుగా మారతాయి. భార్య, భర్త, పిల్లలు, సంసారము, కుటుంబం ఎంత కష్టపడాలండి మీరు మీ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే, లోయెస్ట్‌గా మెయింటైన్ చేయాలంటే. అప్పుడే గదా మీరు హాస్పిటల్స్‌ని విజిట్ చేయగలుగుతారు. అప్పుడే గదా దుఃఖాల్లో ఉండగలుగుతారు. అప్పుడే ఇవన్నీ చేస్తేనే మీరు బలవంతంగా మీ బాడీ ఫ్రీక్వెన్సీని అలా నొక్కి పట్టుంచుతారు. అలా నొక్కి పట్టి ఉంచారు కాబట్టే కారణజన్ములైన మీరందరూ ఇక్కడికి రావాల్సొచ్చింది. కాకపోతే వాళ్ళందరిని చూసిన తర్వాత మీరు గూడా అట్లనే ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తా ఉంటారు.
అది తెలుసుకోవడానికే ఇలాంటి నక్షత్ర మిత్రుల క్లాసెస్. ఎందుకంటే గ్రహాంతర వాసులు మీకంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి అంతా తెలుసు. మీరు చాలా కష్టపడి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారండి. కానీ హైయర్‌కెళ్ళడానికి ఇంత కష్టపడక్కర్లా. కళ్ళు మూసుకొని కూర్చోవాలంటే అన్నీ వదిలేసి. మీరు సొసైటీ ఫ్రీక్వెన్సీకెళ్ళాలంటే బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. కానీ ఇక్కడ బాధ్యతలన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అప్పుడయిపోతుంది పని. అది ఇర్రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారు చాలామంది. అప్పుడే అనుకుంటూనే ఉన్నారు. అన్నీ వదిలేసి కూర్చుంటే మా పరిస్థితి ఏంది? ఇట్స్ ఎ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. మీరు కరెక్ట్‌గా అన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని కూర్చున్నారంటే ఏంటి? అది గ్రేటర్ రెస్పాన్సిబిలిటీయే. కాతే మీ పనులు మీరు చేసుకొని కూర్చోండి. ఏం పర్వాలేదు. సడెన్‌గా జనాన్ని షాక్ అయ్యేలా ఓరిని ఇంతలోకి ఏమైంది దీనికి తెల్లారేసరికి ఇట్లా కూర్చుంది అని అనుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళకి చేసేసి పెట్టేసి నీ దోవన నువ్వు కూర్చోవాలి. మన రోజు మొత్తంలో మొబైల్‌కి ఇచ్చే టైము, టీవీకి ఇచ్చే టైము, ఇంకేదో బతుకు తెరువు కోసం ఇచ్చే టైము, మనం మన కోసం ఇస్తే అబ్బా! వేగవంతమైన జీవితం అన్నమాట. అసలు ఎదుగుదల ఎంత వేగంగా ఉంటదంటే దాన్ని మీరు ఆపలేరండి. ఎందుకంటే ఎదుగుదలని ఎవ్వడు ఆపలేడు. ఎందుకంటే ఆ విషయం నేను అనుభవంతో చెప్తున్నా. ఎందుకంటే ఏమీ చేయకుండా సర్వస్వాన్ని ప్రాప్తించుకోవచ్చు మీరు. కానీ అన్నీ జేసినా ఈళ్ళందరూ నీకు ఏలెత్తి చూపిస్తారు. అందుకే జూడండి. మ రూ. 1,00,00,000 పెట్టి పెళ్లి జేస్తారు ఎవరో. కానీ ఆ తర్వాత వాడికి పడతాయి గదా! తర్వాత అందులో కూరలో ఉప్పు తగ్గింది. మీరిట్లా పెట్టలేదు. మాకు బట్టలు పెట్టలేదు. వాళ్ళకి పెట్టిర్రు గానీ మాకు పెట్టలేదు. ఇట్లా 100 రకాల విమర్శలు. అంటే వాడు కోటి పెట్టి జేసిండు పెళ్లి. కానీ ఉపయోగం ఏముంది? ఫైనల్‌గా విమర్శలే. కానీ ఏం జేయకుండానే సర్వస్వాన్ని ప్రాప్తించుకోవచ్చు మీరు. అంతా మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది. విష్ణుమూర్తి ఎక్కడుంటాడండి? ఉదాహరణకి పాలసముద్రంలో ఉంటాడు. మరి ఆదిశేషుడు ఎనకాలున్నాడు. అంటే ప్రొటెక్షన్. అంతే గదా! ఆదిశేషుడు అంటే ఏంటి? మళ్ళా చిన్న చిన్న పాములేవి కరవకుండా మళ్ళీ ఎవడన్నా వస్తే ఈ ఈ పడగలన్నీ వాళ్ళ మీద పడి వాళ్ళని చంపుతాయి. అంటే ప్రొటెక్షన్ అది. ఇది సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈయనేం చేస్తున్నాడు? పండుకున్నాడు. పడుకోవడం అంటే ఏంటి? ఆ పడుకోవడం గూడా ఎట్లా పడుకుంటాడు? ఇలా పడుకుంటాడు. అలా పడుకోవడం అంటే ఏంటి? అదొక యోగ నిద్ర లాంటిది. అంటే అతనేం జేయడని అర్థం. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు ఏం జేయడాయన. ఉత్తగా పండుకుంటాడంతే. అంటే ఏంటి? దానర్థం? అక్కడ ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. అంటే యోగము ఒక కలయిక, ఆత్మతో కలయికతో ఉన్నాడు. కాబట్టి అతనికి చుట్టూ పామొచ్చింది. ఇక సమృద్ధి అమ్మాయి రూపంలో వచ్చి కాళ్ళొత్తడం మొదలుపెట్టింది. అక్కడ సింబాలిజం ఏంటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏంటంటే సమృద్ధి అని మనం చెప్పుకుంటాం గదా! భూమి మీద జనరల్‌గా. ఆ కాళ్ళెందుకు ఒత్తుతంది? అది ఆలోచించాలి. ఎందుకు ఒత్తుతుందంటే అక్కడ ఆమె ఒక ఫ్రీక్వెన్సీ. ఒక మనిషి ఎప్పుడైతే యోగ నిద్రలో ఉంటాడో, యోగ నిద్ర అంటే పడి నిద్రపోవడం అని గాదు. ఆయన పండుకున్నాడు గదా! మనం గూడా పడదాం. కానీ మీరు బాగా డీప్‌గా పరిశీలిస్తే ఆయన కళ్ళు అరమోడ్పులై ఉంటాయి. అరమోడ్పు అనేది ఎప్పుడు సింబాలిజం అండి గుర్తుంచుకోండి. వాడు బాహ్య ప్రపంచంలోనే ఉంటాడు గానీ, అంతర్ ప్రపంచంతో అనుసంధానమై ఉన్నాడు అన్న విషయం అరమోడుపు కళ్ళు. సగమే తెరుచుకుంటాయి కళ్ళు ఫుల్లిగా. బుద్ధుడు చూడండి అరమోడుపు కళ్ళతో ధ్యానం చేస్తాడు. శివుడు అరమోడుపు కళ్ళతో ధ్యానం చేస్తాడు. లక్ష్మీదేవి అరమోడుపు కళ్ళతో ధ్యానం చేస్తుంది. అమ్మవారు, జగన్మాత అరమోడుపు కళ్ళతో ఉంటుంది. ఎందుకని అట్లా? శివుడు ఎవ్వరన్నా తీసుకోండి. ఈ అరమోడుపు కళ్ళు ఎందుకు? అంటే వాళ్ళు అంతర్ ప్రపంచం, బాహ్య ప్రపంచానికి మధ్యలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు అంతర్ ప్రపంచమే వాళ్ళ బాహ్య ప్రపంచాన్ని సరిచేస్తుంది. అంటే లక్ష్మీదేవి వచ్చి కాళ్ళొత్తినట్టు. ఆదిశేషుడొచ్చి ప్రొటెక్షన్‌గా ఉన్నట్టు. కానీ వ్యక్తి ఏం చేయట్లా. ఇదే అందరి జీవితంలో చిన్ని ఫార్ములా. కానీ మనం ఏం చేస్తాం? ఆ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అన్నమాట. అబ్బా! విష్ణుమూర్తి ఆయనకి దండం పెట్టుకోవాలి ప్రతిరోజు మనం. ఆయన చూడు ఎట్లా పండుకుంటే లక్ష్మీదేవి కాళ్ళొత్తుతుంది. వామ్మో! అద్భుతం. దీని మీద ఎన్నో గొప్ప గొప్ప వాంగ్మయాలున్నాయి. ఆయన చరిత్రను మనం చదువుకోవాలి. అవసరమైతే మంత్రాలు కూడా చదువుకోవాలి. ఇట్లా. కానీ దాని ఎనకాల పరమార్థాన్ని మాత్రం చెప్పడానికి అది ఎవరైనా ఉంటే కదా ఫస్ట్ థింగ్. ఒక్కోసారి చెప్తారు. మనకి డార్క్ ఫోర్సెస్ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పనా? అయన్నీ ఇస్తాయి మీకు. అన్ని నాలెడ్జ్‌లు ఇస్తాయి. కానీ అది మీరు పాటించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అది అలాంటి అతి తెలివి వ్యవహారాలు చాలా ఉన్నాయి. డార్క్ ఫోర్సెస్ దగ్గర. ఎందుకంటే
వాళ్ళు 4వ పరిధి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. మీరు ఆఫ్టర్ ఆల్ 3వ పరిధిలో ఉన్నారు. అది 4వ పరిధిలో మీకు కనబడకుండా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాయి. మీ గురించి బాగా తెలుసు. ఇదంతా మ్యాట్రిక్స్ అని తెలుసు. ఆ మ్యాట్రిక్స్‌లో వాళ్ళే ఉన్నారని తెలుసు. ఈ క్రియేషన్ అంతా వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంది. 3వ పరిధి మ్యాట్రిక్స్ గురించి తెలుసు. 4వ పరిధి గురించి తెలుసు. 5వ పరిధి మ్యాట్రిక్స్ గురించి తెలుసు. అన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ అయిపోతది. మీకన్ని విషయాలు చెప్తారు. దైవత్వం గురించి కూడా చెప్తారు. అన్నీ చెప్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకేమనిపిస్తదంటే, ఇదంతా మనకు వర్కౌట్ కాదబ్బా! ఎందుకంటే ఓ పక్క బాధ్యతలు, ఓ పక్క ఇది, ఓ పక్క అది అనుకునేలా చేస్తారు. ఇంకొంచెం నువ్వు వీక్ పాయింట్ అనుకో నిన్ను బార్‌కి పంపిస్తారు. ఫ్రెండ్స్ నలుగురొస్తారు. "అరే! పారా ఇయాల మంచి పార్టీ ఉందని" చెప్పి తీసుకొని పోతారు నిన్ను. లేదంటే పెళ్ళికి పోతారు. ఆడెలాగో పార్టీ ఉంటది మరి. అట్లా. సో, ఇట్లా ఏంటంటే నిన్నెట్లా బయటికి తీసుకెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలుసు. నువ్వు అప్పుడే పెద్ద గొప్ప క్లాస్‌లో విని అన్ని విషయాలు లేదు, లేదు ఇక నేను నా కర్తవ్యాన్ని తెలుసుకోకపోతే ఇక నా జీవితం వేస్ట్. దివ్య ప్రణాళికలో భాగంగా నేను గూడా పని జేయాలనుకుంటున్నా. అసలు ఈ దివ్య ప్రణాళికని నేను అర్థం చేసుకొని దానికి అనుగుణంగానే నా జీవితాన్ని నేను జీవిస్తే ఆటోమేటిక్‌గా నా జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇక నాకొద్దు నేను విసిగి వేసారిపోయా అని మీరప్పుడే ఈ ప్రసంగం విని బయటకొచ్చారు. అంతే. ఇంతలోగా వేరే వాళ్ళొచ్చారు మిమ్మల్ని పక్కకి తీసుకపోయారు. అంటే ఏంటి? మీకు డార్క్ ఫోర్సెస్ మీరన్నీ విననిస్తాయి. ఆ! ఓకే. ఇవి గూడా తెలుసుకో. కావాలంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గూడా నీకిస్తా గావాలంటే. కానీ గుర్తుపెట్టుకో నువ్వు దాన్ని ఆచరణలోకి పొరపాటున కూడా తేలేవు. ఎందుకంటే మీరు నా కంట్రోల్‌లో ఉంటారబ్బా! మీరు ఎక్కడికి పోయినా మా రిప్రజెంటేటివ్‌లే ఉంటారక్కడ. మీ బంధువులు మొత్తం మా వోళ్ళేనాయ్. మీరేం మాట్లాడుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళందరూ మా వోళ్ళే. అవసరమైతే అత్తగారు ఉన్నట్టుండి గొడవ పెట్టేలా మేము జేస్తాం. మామగారు గొడవ పెట్టేలా లేతే మీ ఆయనే మిమ్మల్ని తిట్టేలా మేము జేస్తాం. ఏదో ఒక సిట్యుయేషన్ రైజ్ చేస్తాం. సో దట్ మీరు అందులోంచి పక్కకొచ్చేలా. మీరు విన్నారు, రియలైజ్ అయ్యారు ఆ విషయం మాకు కూడా తెలుసు. కానీ మిమ్మల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టేలా మీ చుట్టూ పరిస్థితులు ఉండేలా చేయటమే మా పని. అంటారు డార్క్ ఫోర్సెస్. ఎందుకంటే వాళ్ళు మహామేధావులు. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి, వీళ్ళ కర్మలు మనకంటకుండా ఉండాలంటే వీడి వేలితో వీడి కన్నే పొడిపియాలి. అప్పుడు కర్మ మనకంటదు. అది గుర్తుంచుకోండి. ఇక్కడ కర్మ సిద్ధాంతం నుంచి కూడా తప్పించుకోవడానికి వాళ్ళెంత మేధావులంటే చూడండి డార్క్ ఫోర్సెస్. మీ డబ్బులు పెట్టి మీరే టీవీ కొనుక్కొని మీరే దానికి బలైపోతారు. ఫైనల్‌గా డార్క్ ఫోర్సెస్ ఎవరైతే ఈ టీవీని కనిపెట్టారో, ఎవరైతే ఇది మీ ఇంటికొచ్చేలా చేయగలిగారో మీ డబ్బులతోటే కొనిపిచ్చి, ఆ తర్వాత వాటి ప్రసారాలు చేస్తూ మిమ్మల్ని డైరెక్ట్‌గా కంట్రోల్‌లో పెట్టేసుకుంటున్నారు. మొబైల్ నీకిచ్చి జీవితాంతం బానిసగా యూత్‌కి చిన్నప్పుడే తల్లిదండ్రులు ప్రేమతో, గారాబంతో కొడుకైతే గ్యారంటీగా 8దో తరగతిలోనే పెద్ద ఫోను 20,000 ఎందుకంటే వాడు పబ్‌జీ ఆడాల. అట్లా. సో, అట్లా ఇచ్చి పతనం అయిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. కానీ వాడికి మార్కులొస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి మా వాడికి పబ్‌జీ ఆడతాడు. అదేం లేదు. కానీ బీటెక్‌లో ఆల్రెడీ వాడికి క్లాస్ ఫస్ట్ వచ్చింది. తెలుసా మీకు ఆ విషయం? బీటెక్ గూడా అయిపోయింది. ఆ తర్వాత వాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. మొన్ననే అమెరికా పోయిండు. వాడు పబ్‌జీ ఆడి 8దో తరగతిలోనే ఫోన్ కొనిపెట్టినా అని అనుకుంటారు మీరు. అక్కడే మీరు పెద్ద డ్రాబ్యాక్. పెద్ద అజ్ఞానంలో ఉన్నారు. అదేంటంటే వాడు అట్టట్లా ఆడి అది జేసి, ఇది జేసి వాడిని ఫైనల్‌గా వాడి లోపలికెళ్ళనీయకుండా చేసినందుకు వాడు ఫైనల్‌గా మళ్ళీ బానిసగానే ఉండిపోయాడు. ఇంకెక్కడికో పోయాడు బానిసత్వంలో భాగంగా. ఒక మనిషి బానిస అంటే ఏం లేదండి. జస్ట్ నీ ఆత్మ గురించి నీకు తెలుసుకోకుండా, మీ ఆత్మ యొక్క వారసత్వాన్ని నువ్వు పొందకుండా. అంటే ఆత్మలోని భగవంతుడిని నువ్వు పొందాలి గదా! నీలో ఉన్న దివ్య శక్తుల్ని నువ్వు ప్రాప్తించుకోవాలి గదా! దానికోసం నువ్వేం చేయొద్దు. జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చో అని దండం పెట్టి మరి అందరూ చెప్తున్నారు. ఈవెన్ స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ గూడా ఏసీలు మరి పెట్టి కొన్ని ఆర్గనైజేషన్స్ కూర్చోబెట్టి ధ్యానం జేస్తాయి. ఆ ఏసీ బిల్ ఎవడు పే జేయాలా? ఎవడో జేత్తాడు అది వేరే విషయం. ట్రస్ట్ గాబట్టి. కానీ అంటే ఏంటి? అట్లా మీరు కూర్చుంటే చాలు నాయన మీరు ఎదిగిపోతారు అని చెప్పటం. అందరూ కూర్చున్నోళ్ళే. కానీ వాళ్ళకే మనం పూజలు జేస్తాం. శివుడిని చూడండి కదలకుండా కూర్చొనిగా అసెండ్ అయ్యాడు. రాంతా కదలకుండా కూర్చొని అసెండ్ అయ్యాడు. కానీ రాంతా సైన్యం మొత్తం పిల్లా పాపలతో వర్ధిల్లుతూ లాస్ట్‌కి ఆయన ముందే చచ్చారు. ఈయన కాంతిగా మారిపోయి గాలిలో నిలబడి మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే, ఆయన ముందే కొన్ని వందల వేల మంది సైన్యం ఉన్నారు ఆయన ముందు. ఆయన సైన్యమే ఆయన సొంత సైన్యం. వాళ్ళందరూ జన్మల పర్యంతం ఈ రోజుకి జన్మల పర్యంతంలోనే ఉన్నారు వాళ్ళు. కానీ ఆయన వాళ్ళ ముందే 7 సంవత్సరాలు కదలకుండా కూర్చుండంతే. ఆయన ఏమన్నా ఎంబీఏ చేసిండా ఏంది? కదలకుండా కూర్చున్నాడంతే. కాంతిగా మారిపోయాడు ఆ క్షణంలో. అతను
నేల మీద నిలబడి మాట్లాడలే. ఎళ్ళేటప్పుడు ఫైనల్ సందేశం ఆయనిచ్చింది. అందరూ స్టేజ్ మీద నిలబడి మాట్లాడతారు గదా! ఎళ్ళిపోయే ముందు. అట్లా గాదు. ఆయన గాలిలో నిలబడి మాట్లాడాడు. ఆ తర్వాత వెండి రంగులోకి మారిపోయాడు. చూస్తుండగానే కాంతిగా మారిపోయి అదృశ్యమైపోయాడు. అంతకుముందు 5 నిమిషాల క్రితం మాట్లాడినోడు. అది గూడా గాలిలో నిలబడి. అంటే ఏంటది? అతను చేయగలిగింది ఎవ్వడైనా చేయొచ్చని చెప్పాడు. నేను మళ్ళీ వస్తానని గూడా జెప్పాడు. మళ్ళీ వచ్చాడు గూడా యాక్చువల్లీ. అతనేమన్నా అబద్ధం జెప్పిండా? మళ్ళీ వచ్చిండు మళ్ళీ 80స్‌లో 88లో వచ్చాడు మళ్ళీ. రామ్‌తో ఇప్పటికి అమెరికాలోనే ఉన్నాడు. ఆ అమ్మాయి బాడీలో. జెజీ నైట్ బాడీలో. అంటే ఎవరు అబద్ధాలు చెప్పరిక్కడ. తెలుసు వాళ్ళకి ఎప్పుడు రావాలి మళ్ళీ వెనక్కని. అవసరం ఉన్నప్పుడు వస్తారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ అలాగే మీరు గూడా అంతే గొప్పవాళ్ళే. మీరందరూ మహనీయులు. కాకపోతే మీరు కూడా టైం వచ్చినప్పుడు ఇక్కడికొస్తారు. వచ్చేసి మీరు గూడా మిమ్మల్ని మీరు తెలుసుకునే క్రమంలో ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారు. మీలో పవర్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసు. మీరు స్పెషల్‌గా మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే రోజువారీలో మీరు ధ్యానంలోకొచ్చిన తర్వాత మీకొచ్చిన అనుభవాలు గాని, మీకొచ్చే పరిస్థితులు గాని, అవన్నీ మీకు మీకు మీ హృదయానికి తెలుసు. కాకపోతే మీరు దాన్ని మైండ్ నమ్మనివ్వట్లేదు. మీ జీవితంలో జరిగే ప్రతి దివ్య సంఘటనకి రాత్రిళ్ళు చాలా మందికి దివ్యానుభవాలే వస్తూ ఉంటాయి. కానీ లాజికల్ మైండ్ తెల్లారంగానే మిమ్మల్ని వాటిని నమ్మనివ్వదు. అది. అందుకే మీ కర్తవ్యం ఏంటి అంటే జస్ట్ ధ్యానం చేసి ఒంటరిగా ప్రయాణిస్తూ మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే. కొంతకాలం మానేయాలి. కొంతకాలం సొసైటీతో సంబంధాన్ని మానేయాలి. కొంతకాలం వదిలేయండి ఏం గాదు. నష్టమైతే ఏం లేదు. కొన్నాళ్ళు మౌనంలో ఉండి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి. నా కర్తవ్యం ఏంటో నాకు అర్థమవ్వాలి. డివైన్ ప్లాన్ ఏంటో నాకు అర్థమవ్వాలి. ఎందుకంటే డివైన్ ప్లాన్ అందరికైతే సింపుల్‌గా ఒకటే ఉండి ఉండొచ్చు. అదేంటంటే ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లో ఉంది కాబట్టి, సో, ఈ టైంలో ఎర్త్ అసెండ్ అయిపోతుంది. సో, ఈ ఈ టైంలో మనందరం భూమి మీద ఉన్నాం కాబట్టి, మన వంతుగా మనం గూడా మన యొక్క ఫ్రీక్వెన్సీని భూమికి జోడించాలి అన్న విషయం అయితే కామన్‌గా అందరికీ అదే. అలాగే కాంతిని స్వీకరించాలి, కాంతి ప్రసారాలు చేయాలి అనేది గూడా కొంతవరకు మనందరి సామూహికమైన డివైన్ ప్లానే. కానీ ఇండిపెండెంట్‌గా గూడా మీకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. మీ ఒరిజినల్ ఫ్రీక్వెన్సీని భూమితో ముడిపెట్టడం అనేది ఉందిక్కడ. అలాగే మీ ద్వారా ఏదైతే జరగాలో, అది అవశ్యంగా జరిగి తీరాలి అంటే, దానికి తగ్గ పనే మీరు చేయాలి. అప్పుడు మీకు సమృద్ధి, సంపద ఆటోమేటిక్‌గొస్తాయి. అయితే మీరనుకునే సమృద్ధి రంగు నోట్లో అయి గావు. సమృద్ధి, సంపద అంటే చక్కగా ప్రశాంతమైన జీవితం, అనంతమైన జ్ఞానాన్ని మాట్లాడే స్నేహితులు, గొప్ప గొప్ప శక్తి క్షేత్రాలను దర్శించి అక్కడ శక్తుల్ని మీరు స్వీకరించే అవకాశాలు, మీ ద్వారా నలుగురికి మంచి జరిగే అవకాశాలు, ఇవన్నీ సహజంగానే మీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇదే డివైన్ ప్లాన్. దీన్ని డివైన్ ప్లాన్ అని ఎందుకన్నారు? డివైన్ అంటే ఎవరు? భగవంతుడు. ప్లాన్ అంటే ఏంటి? ప్రణాళిక. అంటే భగవంతుడి యొక్క ప్రణాళికలో భాగంగా మీరిక్కడున్నారు.